అందరికీ రామాయణం తెలుసు. మనకు తెలిసిన రామాయణంలో సీతను కాపాడడానికి రాముడు వచ్చాడు. కానీ రాముడు రాకపోయి ఉంటే సీత ఏం చేసేది అనే ప్రశ్న అడిగిన ఒక అమ్మాయి కథే మా ఈ సీత. ఏ సీత, అన్నం తిని పడుకోకుండా ఆటలేంటి? సీత, పడుకోమని చెప్తున్నానుగా, పట్టించుకోవేంటి? ఏ కోతి, ఇంకోసారి అలా నాలుక చూపిస్తే కొడుతూ చెప్తున్నా. దీనికి మొక్కలు పిచ్చేంటో అర్థం కావట్లేదు. మీరు అలా చూడకపోతే మీరైనా చెప్పొచ్చు కదండి. సీత, నీకు నచ్చినంతసేపు ఆడుకో, సరేనా? సరేనా? మీరేంటండి దానికి సపోర్ట్ చేస్తున్నారు? నానా, అమ్మ రోజు రోజుకి ఎక్కువ అరుస్తుంది నా మీద. అమ్మని ఎక్కడికైనా పంపించేదామా? అమ్మ వద్దు మనకి. ఓకే తల్లి, నువ్వేదంటే అది, సరేనా? ఏ కోతి, మా ఆయన దగ్గర నీ పెత్తనాలేంటే? పోయి పడుకో. నీకు బాగా ఇష్టమైన కథ చెబుతాను, కానీ ఈసారైనా పడుకోకుండా మొత్తం వినాలి, సరేనా? సీతను కాపాడాడు. కానీ నాన్న, అప్పుడు రాముడు రాలేకపోతే సీత ఏం చేసేది? హలో, అమ్మా, ఎలా ఉన్నారు? టాబ్లెట్స్ అవి వేసుకుంటున్నారా ఇద్దరు? ఏంటి? నాన్నకేమైంది? ఎప్పుడు జరిగిందమ్మా? సరే అమ్మా, మేము వెంటనే బయలుదేరుతున్నాం. నువ్వేమి కంగారు పడకు లక్ష్మి, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారన్నావుగా, రేపు వెళ్ళి మార్నింగ్ స్టార్ట్ అవుదాం, సరేనా? మరి సీతను కూడా తీసుకెళ్దామా? దానికి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మనతో ఎలా వస్తుంది? మరి దాన్ని ఒక్కదాన్నే వదిలి వెళ్ళలేం కదండి. పోనీ మా తమ్ముని పిలుస్తాను, మనం వచ్చేదాకా సీతని దగ్గరుండి చూసుకుంటాడు, సరేనా? సరే. తాతయ్యకంతా బాగైపోగానే వచ్చేస్తాంరా. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, సరేనా? ఎగ్జామ్స్ అన్నీ బాగా రాయి. నీకేం కావాలన్నా బాబాయ్ చూసుకుంటాడు. అన్నీ బాబాయ్ని అడుగు. జాగ్రత్తగా ఉంటావు కదా? వెళ్ళొస్తాను తల్లి.
ఇలాగే బాగా చదువుకుని పెద్దయ్యాక మంచి జాబ్ తెచ్చుకోవాలి, సరేనా? నానా నేను పెద్ద అయ్యాక జాబ్ చేయను, కలెక్టర్ అయి అందరికీ హెల్ప్ చేస్తా. సరే, కలెక్టర్ గారికి ఇప్పుడు ఏం కావాలి? ఐస్ క్రీమ్. గ్రాంటెడ్. సీత, సీత, హా బాబాయ్ వస్తున్నా. మీ మమ్మీ ఫోన్ చేసింది, మాట్లాడు. హా అమ్మా. బాగున్నావా తల్లి? బాగున్నా. టైంకి తింటున్నావా? తింటున్నా. అవును, ఎగ్జామ్స్ ఎలా రాజా? ఎగ్జామ్స్ కూడా బాగా రాశాను. బాబాయ్ బాగా చూసుకుంటున్నాడు కదా? బాబాయ్ కూడా బాగానే చూసుకుంటున్నాడు. బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్త. నాకేం భయం లేదులే అమ్మా. సరే, జాగ్రత్తగా ఉండు. మీరు కూడా జాగ్రత్త. అలాగే తల్లి. ఉంటా. బాయ్ మా. హా. సీత, ఎక్కడున్నావు సీత? అమ్మా, ఏమైంది సీత? సీత, మేము వచ్చేసాంగా. మరీ ఇంత బెంగ పెట్టుకుంటే ఎలా? పద, ఎగ్జామ్కి వెళ్ళాలి. ముందు రెడీ అవ్వు. ఫస్ట్ టైం దూరంగా ఉంది కదా, మనం కూడా ఎప్పుడు వదిలి వెళ్ళలేదు. ఆ మాత్రం బెంగ ఉంటుందిలే. ఏంటి, ఏం తినట్లేదు? మొత్తం అలాగే ఉంచావు. నాకేం తినాలని లేదు మా. సీత, సీత, అలా తినకుండా ఉండకూడదు. వచ్చి తిను. సీత, ఎందుకు సీత డల్గా ఉంటున్నావు ఈ మధ్య? మాతో సరిగా కలవట్లేవు. ఏం లేదు మా, కొంచెం టెన్షన్గా ఉంది. ఎగ్జామ్ రిజల్ట్స్ ఎలా వస్తాయో అని. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? ఏమైంది? ఏం లేదండి, మనం ఊరికెళ్ళొచ్చినప్పటి నుండి సీత డిస్టర్బ్డ్గా ఉంది. ఎగ్జామ్స్ కదా దానికి, ఆ టెన్షన్లో ఉండుంటుంది. నువ్వు వేరే ఆలోచనలు పెట్టుకోకు. లేదండి, తను ఈ మధ్య అస్సలు మనలో ఉండట్లేదు. అన్నం కూడా తినట్లేదు. ఒక్కతే ఉంటుంది. అది పెంచుకున్న మొక్క కూడా ఎండిపోయింది. సీత దాన్నెప్పుడూ వదిలేయలేదు. అరే, నీళ్లు పోయడం మర్చిపోయి ఉంటుంది. ఎగ్జామ్స్ కదా. దానికది ప్రాణమని మీకు తెలుసు. దాన్నెప్పటికీ అలా వదిలేయలేదండి. ఏం కాదులే లక్ష్మి, అది మన సీత. కష్టమొచ్చినా ఏదొచ్చినా నేరుగా వచ్చి మనకే చెప్తుంది. నువ్వు ప్రశాంతంగా పడుకో. అది ఇప్పుడు ఏం ఆలోచిస్తుందో ఏమో. అమ్మా, ఉమ్, నీకు విషయం చెప్పాలి. చెప్పు. మీరు నన్ను బాబాయ్తో ఇంట్లో వదిలేసి వెళ్ళారు కదా. ఉమ్, ఈ 4 days నేను చాలా ఫేస్ చేశానమ్మా. ఏంటి మీ అమ్మా నాన్నలు గుర్తొస్తున్నారా? అవును బాబాయ్, వాళ్ళని ఎప్పుడూ ఇలా వదిలి ఉండలేదు. వాళ్ళు నన్ను వదిలి వెళ్ళలేదు. బాధపడకు, నేనున్నాగా, బాగా చూసుకుంటాలే.
బాబాయ్ నేను వెళ్ళి రైస్ పెడతాను. తిందాంలే సీత, కొంచెంసేపు నాతో ఉండు. మీ అమ్మ నాన్నల మీద ఉన్న బెంగ పోతుంది. లేదు బాబాయ్, చాలా పనులున్నాయి, వెళ్ళి చేయాలి. అంతేకాదమ్మా, తర్వాత రోజు రాత్రి సీత, ఒకదానివే పడుకోవడానికి భయపడుతున్నట్లున్నావు. నేను ఉంటాలే, పడుకో పడుకో పడుకో. మరి మీ బాబాయ్ ఎలాంటి వాడా? అమ్మా నిజంగానే బాబాయ్ అలా చేశాడమ్మా. ఇంకొక మాట రాని ఆ నోట్లో నుండి. అమ్మా నిజంగానే బాబాయ్ నన్ను అలా తప్పుగా ముట్టుకున్నాడమ్మా. మళ్ళీ అదే అంటావు? అమ్మ సీత, ఏమైందిరా? ఎగ్జామ్ సరిగ్గా రాయలేదా? అదేం లేదు నాన్న, చాలా బాగా రాశాను. మరి ఎందుకు అలా డల్గా ఉన్నావు? అదేం లేదు నాన్న. మా సీతని మేమెప్పుడూ ఇలా చూడలేదు, అందుకే. ఏమైందో చెప్పు. ఏం లేదు నాన్న, నైట్ సరిగ్గా నిద్ర పట్టడం లేదు, పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తున్నాయి, భయమేస్తుంది. చిన్నప్పుడు నేను నీకు రామాయణం గురించి చెప్తుంటే నువ్వు ఒకటి అడిగేదానివి, గుర్తుందా? కానీ నాన్న, అప్పుడు రాముడు రాలేకపోతే సీత ఏం చేసేది? ఆ సీతే యుద్ధం చేసేది తల్లి. అవునా? అవునరా, సీతకి రాని విద్య అంటూ లేదు. వాటితో పాటు చాలా ధైర్యవంతురాలు. లేదంటే రావణుడి లాంటి రాక్షసుడి దగ్గర కూడా అంత ధైర్యంగా ఎలా ఉండగలిగేది? నా సీత కూడా ఆ సీతలాగా చాలా ధైర్యవంతురాలు, దేనికి భయపడదు. కష్టం వస్తే యుద్ధం చేసైనా గెలుస్తుంది. ఒక్కటి మాత్రం మర్చిపోమాకు సీత, నీకెలాంటి పరిస్థితి వచ్చినా నీ ధైర్యాన్ని మాత్రం కోల్పోకు. అవసరమైతే యుద్ధం చేయి సీత, కానీ ఆ యుద్ధం గెలుపు కోసం కాదు, ఒక నిజాన్ని గెలిపించడం కోసం చేయాలి. సరేనా? సరే నాన్న. భయానికి బలానికి ఒక్క అక్షరమే తేడా సీత. అలాగే జీవితంలో కూడా బలానికి భయానికి ఒక్క అడుగే తేడా. అది ముందుకు వేస్తే విజయం, అదే అడుగు వెనక్కి వేస్తే ఓటమి. నాకు తెలిసి నా సీత ముందడుగే వేస్తుంది. రేపు నా కూతురికి కూడా ఇలా జరిగితే, తను నాకు చెప్పడానికి ఇలాగే భయపడితే, ఇబ్బంది పడితే, అలా జరగకూడదు. నేను భయపడితే నా కూతురికి ధైర్యం ఎలా చెప్పగలను? ధైర్యం చెప్పాలంటే ధైర్యంగా ఉండాలి కదా. అంటే ఇప్పటికైనా ధైర్యం చేసి నాన్నకి చెప్పాలి.
సీత, మీ బాబాయ్ వచ్చాడు, వచ్చి వాటర్ తీసుకెళ్ళివ్వు. సీత, త్వరగా రా. హా అమ్మా, వస్తున్నాను. ఏమైంది సీత, అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? సరే తీసుకెళ్ళివ్వు. బాబాయ్, ఒక్కటి మాత్రం మర్చిపోమాకు సీత, నీకు ఎలాంటి పరిస్థితి వచ్చినా నీ ధైర్యాన్ని మాత్రం కోల్పోకు. నేను భయపడితే నా కూతురికి ధైర్యం ఎలా చెప్పగలను? ధైర్యం చెప్పాలంటే ధైర్యంగా ఉండాలి కదా. నాన్న, మీతో కొంచెం మాట్లాడాలి. కూర్చో సీత, ఏంటో చెప్పు. ఏంటో చెప్పు సీత. సీత, ఏమైంది? మా, నేను పెద్ద మనిషి అయినప్పుడు నువ్వు ఒక మాట చెప్పావు, గుర్తుందా? ఇక నుంచి అన్నీ మారుతాయి, అన్నీ వేరుగా ఉంటాయని. నాకు అప్పుడు అదేంటో అర్థం కాలేదు. కానీ మీరు నన్ను బాబాయ్తో వదిలేళ్ళినప్పుడు నాకు అర్థమైంది. ఏమైందిరా? ఏమంటున్నావు? భయపడకుండా చెప్పు సీత. మీరు వెళ్ళినప్పుడు బాబాయ్ నన్ను ఎక్కడ పడితే అక్కడ ముట్టుకున్నాడు. బాబాయ్ ఎందుకురా అలా చేస్తాడు? కొంచెం చనువుగా ఉన్నాడేమో. ఒకరు కావాలని తాకారా లేదా మామూలుగా తాకారా అన్నది మనకు తెలుస్తుంది కదా అమ్మా. మరి నాకు ఇబ్బందిగా ఉందంటే అది కావాలని తాకినట్టే కదా అమ్మా. నాన్న, మీ ఇద్దరూ నా ధైర్యం. నేనిప్పుడు భయపడితే ఇంకెప్పటికీ భయపడుతూనే ఉండాలి. బాబాయ్ వచ్చిన ప్రతిసారి నాకు అది గుర్తొస్తూ భరిస్తూ జీవితం అంతా ఒక గూడు వెనుకల ఏడుస్తూ బతకాలని నాకు లేదు నాన్న. నీతో ఎప్పటికీ ఇలా సంతోషంగా ఉండిపోవాలని ఉంది. ఇలా చెప్పడం తప్పైతే నేనే బాబాయ్కి సారీ చెప్పేస్తాను. కానీ నన్ను మాత్రం దూరం పెట్టుకండి. తెలుసా అమ్మా, జీవితంలో మొదటిసారి బతకాలంటే భయం వేసింది. బాబాయ్ని నేను ఒక నాన్నలా చూశాను, కానీ బాబాయ్ మాత్రం అలా నాకేం అర్థం కావట్లేదు. అంతా అయోమయంగా ఉంది. ఇది ఊహించడానికి మనసు రావట్లేదు. పాపం సీత ఎలా భరిస్తుందో. ఏంటండి, ఏం మాట్లాడరేంటి? ఏం ఆలోచిస్తున్నారు? ఏం మాట్లాడమంటావే? పసిపాప నుండి పెళ్లి కూతురు అయ్యే వరకు కూతుర్ని కాపాడుకోవడమే ప్రతి తండ్రి బాధ్యత అనుకుంటా. ప్రతి ఒక్కరూ చందమామను చూపిస్తారు,
కానీ ఆ చందమామ ఇచ్చే వెలుగులో కొంచెమైనా వాళ్ళ కూతురు జీవితంలో ఉందో లేదో కూడా పట్టించుకోరు. అలా పట్టించుకుంటే మన మీద నమ్మకం, బతుకు మీద ఆశ రెండూ కడదాకా ఉండిపోతాయి. నా కూతురికి నా మీద ఉన్న నమ్మకాన్ని మాత్రం నేను కాపాడుకుంటాను లక్ష్మి. ఇదిగోనయ్యా నువ్వు అడిగిన పేపర్లు. సరే, అవన్నీ నేను చూసుకుంటాను. ఏమైంది ఇద్దరు అలా ఉన్నారు? సీత మొత్తం చెప్పింది నీ గురించి, ఏమేం చేశావో అని. అనయ్య అది ప్రతి మనిషి తప్పు చేసినప్పుడు కొంచెం కొంచెంగా తనని కోల్పోతాడు. కానీ నువ్వు నీ మానవత్వాన్ని కోల్పోయావు. అనయ్య మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను తనతో మామూలుగానే ఉన్నాను. ఆపరా, మళ్ళీ సమర్థించుకుంటున్నావు. ఒక ఆడపిల్లకి కష్టం వస్తే ఇంట్లో వాళ్ళతోనే చెప్పుకుంటుంది. అలాంటిది ఇంట్లో వాళ్ళ వల్లే ఆడపిల్లకి కష్టం వస్తే ఇంకెవరితో చెప్పుకుంటుంది? అలా కాదు, అసలు ఏమైందంటే అసలు నీకు మాటలు ఎలా వస్తున్నాయి? ఒక మనిషి బతికేది ఆశ మీద, కానీ నువ్వు ఆ ఆశనే చంపేసి ఏమీ చేయలేదు అంటే వెంటనే వదిలేయాలా? ఈ విషయం పెద్ద చేసి నలుగురికి తెలియకూడదు అనుకుంటున్నాను కాబట్టే కూర్చుని మాట్లాడుతున్నా. లేదంటే ఏం చేస్తానో నీ అన్నయ్యగా నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. వదినా మీరేం చెప్పండి అన్నయ్యకి. ఏం చెప్పాలి? నిన్ను చంపాలి అన్నంత కోపం వస్తుందని చెప్పాలా? లేదా నా కూతురు మీద చేయి వేసిన వాడిని ఏదో ఒకటి చేయకుండా వదలొద్దు అని చెప్పేదా? సిగ్గుండాలి నీ కూతురు లాంటి దాని మీద. ఛీ! కూతురులా చూసుకోవాల్సిన దాన్ని హక్కల మీద ఉన్న రాబందులా చూస్తావా? నీకే గనక ఒక కూతురుంటే దానికే ఇలా జరిగితే ఒక్కటి గుర్తుపెట్టుకో, సీతను రావణుడు కనీసం తాకను కూడా లేదు. అలాంటి రావణుడికే విధి ఎలాంటి ముగింపు ఇచ్చిందో చూసావుగా. నీలాంటి వాడికి ఎలాంటి ముగింపు ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో. వదినా నేను కావాలని. ఇంకోసారి నువ్వు మాట్లాడినా, నువ్వు కనిపించినా, నీ గాలిటొచ్చినా ఒక్కటి గుర్తు తెచ్చుకో, కూతురు కోసం తల్లి ఒక్కడిని చంపడానికైనా వెనకాడదు. అది చిన్నపిల్ల, ఏం చెప్పుద్ది, ఎవరికి చెప్పుద్ది అనుకున్నావు కదా. కానీ అది ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేసి మాకు చెప్పింది. దానికి చాలా ధైర్యం కావాలి. ఇలాగే ప్రతి ఆడపిల్ల ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే ఈ భూమి మీద నీలాంటి రాబందులు ఇంకా తిరగవు. ఎందుకంటే నీకు పుట్టుక రాసిన ఆ దేవుడే చావు కూడా రాసుంటాడు. ఏమైంది సీత? మీరు బాబాయ్తో మాట్లాడింది మొత్తం విన్నానమ్మా. ఇంకెప్పుడు నీకేం కాకుండా చూసుకుంటాంరా. నువ్వింక ధైర్యంగా ఉండొచ్చు. నా ధైర్యం మీరేనమ్మా. సీత, నీకోసం ఒకటి తెచ్చాను, చూడు. థ్యాంక్ యూ నాన్న. ఈ మొక్క కొంది నేను తల్లి. అవునా? లవ్ యూ మా. నేను రాముడి విగ్రహం కొందామంటే మీ అమ్మనే ఈ మొక్క ఇద్దామంది. నాన్న, రాముడు నాకు నమ్మకం మాత్రమే, కానీ నా నిజమైన ధైర్యం మీరే నాన్న. ఏ కోతి, అది సెలెక్ట్ చేసింది నేను. అయితే మీ నాన్న కాంప్లిమెంట్స్ ఇస్తున్నావేంటి? అంతేలే, నాకంటే మీ నాన్నే ఎక్కువ ఇష్టం కదా నీకు. కానీ కానీ అమ్మా, నా నిజమైన బలం నువ్వేనమ్మా. ఐ లవ్ యూ టు కోతి. మీ ఇద్దరు నా అదృష్టం అమ్మా. మీ ఇద్దరే నా ధైర్యం. ఓ స్త్రీ, ఆపదలో ఒక అడుగు ధైర్యంగా ముందుకు వేసి మీ తల్లిదండ్రులకు కానీ, స్నేహితులకు కానీ, సన్నిహితులకు కానీ మీ బాధలు పంచుకోండి. అంతకు మించిన విడుదల మీకేమీ ఉండదు. ధైర్యంగా అడుగు వేయండి. ఈ చిత్రంలో సీతల ఒక కొత్త రామాయణాన్ని రచించండి. మీరే భయపడితే రేపు మీ పిల్లలకు ధైర్యం ఎలా చెప్తారు?